దేవుని పరిశుద్ధమైన నామంలో ప్రభు పేరట మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 24వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలామంది ఉదయం లేవగానే నిన్నటి బాధల గురించి, లేకపోతే రేపు వారి జీవితంలో ఏమి జరుగుతుందో అన్నటువంటి విషయాల గురించి భయపడుతూ ఆలోచిస్తూ, ఆయన ఈ రోజును వారి జీవితాల్లో అనుగ్రహించిన విధానంను గుర్తించకుండా మరి వారి బ్రతుకులను, ఆలోచనలను పాడు చేసుకుంటూ ఉంటారు. అయితే భక్తుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తనలో మనకి ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతున్నాడు. ఈరోజు మనము సజీవముగా ఉన్నాము అంటే అది మన గొప్పతనము కాదు, ఆ దేవాది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి కృప. ఈరోజు ఆకస్మికంగా వచ్చిందైతే కాదండి. ఆయన తన యొక్క మహా సంకల్పము చొప్పున మీ కొరకు, నా కొరకు, ఈ వాక్యం వింటున్న, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ఈ రోజును నియమించాడు, డిజైన్ చేశాడు. మరి నిన్నటి రాత్రి నిద్రలోనే ఎంతోమంది చనిపోయారు కదా, ఎందరో రోగులుగా హాస్పిటల్లో ఉన్నారు. కానీ మనలను ఆయన సజీవ లెక్కలో ఉంచాడు అంటే ఈరోజు మన ద్వారా ఆయన ఏదో ఒక గొప్ప కార్యము మన జీవితాలలో చెయ్యాలనుకుంటున్నాడు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, దీని యందు మనము హర్షించి సంతోషించేదము. సంతోషముగా ఉండటం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉండదండి, అది మనము తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. కష్టాలు, శోధనలు, అవమానములు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాతోనే ఉన్నాడు అన్నటువంటి నమ్మకంతో గనక మనము జీవించగలిగినట్లయితే మన జీవితాలలో, హృదయాలలో ఎల్లప్పుడూ కూడా సంతోషమే. ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క 24 గంటల సమయాన్ని విమర్శలతోనూ, లేకపోతే గొడవలతోనూ, అసంతృప్తితోనూ గడపొద్దండి. గత వారమంతా కూడా దేవుడు నీ పని పాటల్లో, ప్రయాణాలలో, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీకు కాపుదలగా ఉండి నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన కాపాడాడు. మరి ఈనాడు ఈ క్రొత్త రోజున ఆయన మనకు అనుగ్రహిస్తే ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతా హృదయముతో ఈరోజు మన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిద్దాము. సంతోషముతో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి గతించిన కాలం గురించి చింతించకుండా, రాబోయే కాలము గురించి భయపడకుండా, దేవుని యందు ఆనందిస్తూ, ఆయన కృపను రుచి చూస్తూ, దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించేవారంగా, మహిమపరిచేవారంగా, ఆయన నామమును కీర్తించేవారంగా, సన్నుతించేవారంగా ఉందాము. కనుక నువ్వు చూస్తున్నటువంటి ఈరోజు నీ సొంత శక్తి వల్ల వచ్చింది కాదు, కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే ఆయుష్నిచ్చి మరొక కొత్త రోజును ఆయన నీ జీవితంలో అనుగ్రహించాడని, గడిచిన కాలము గురించి చింతించకుండా ఈ రోజును ఆయన నీకు ఇచ్చిన గొప్ప అవకాశముగా భావించి, ఉదయం లేవగానే నీ మనసులోకి ఎన్నో ఆలోచనలు, భయాలు లేదా బాధలు రావచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన మనలను సజీవంగా ఉంచినందుకు ఆయన్ను మనము స్తుతించాలి. నేను బాధపడను, దేవుని యందు ఆనందిస్తాను అన్నటువంటి ఒక తీర్మానాన్ని కలిగి మనమందరం కూడా బ్రతకాలండి. ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైనటువంటి రోజును ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే దేవుని సన్నిధిలో మనము ఆయన్ని స్తుతించకుండా, గణపరచకుండా ఉండలేము. నీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఈ రోజును ఆయన నీకు ఇచ్చాడు కాబట్టి బాధలన్నీ కూడా పక్కన పెట్టి దేవుని కృపను తలంచుకుంటూ సంతోషముతో దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఆయన నామమును ఘనపరిచేవారంగా ఉందాం. మన జీవితంలో అంతా బాగున్నప్పుడు సంతోషించటం చాలా సులువండి. కానీ అప్పుల బాధలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు సంతోషించండి అని వాక్యం చెప్తుంది కదా. మరి అది ఎలాగ సాధ్యం చెప్పండి? భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు ఆయన చుట్టూ శత్రువులు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఆయన ఈ మాటను పలికాడు, మన సమస్యల కంటే దేవుడు పెద్దవాడు. ఈ రోజును నియమించిన దేవుడు ఈరోజు మనకు వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఆయనే మనకు నేర్పిస్తాడు, ఆయనే మనకు తెలియచేస్తాడు. మన చేతిని ఆయన విడవడండి. మనం ఎప్పుడైతే బాధలన్నీ కూడా పక్కన పెట్టి ఆయన్ని మనం సజీవంగా ఉంచినందుకు ఆయన్ని స్తుతిస్తాం,
చేస్తామో అప్పుడే మన హృదయాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వేదన అంతా కూడా తొలగిపోతుంది. కనుక ఈరోజు దేవుడిచ్చిన నిరీక్షణ దినము, చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే మీ కష్టాల తర్వాత దేవుడు అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి కన్నీళ్లతో ఉన్నవారులారా ధైర్యము తెచ్చుకోండి. మీ దేవుడు మీతో ఉన్నాడు. ఇది ఆయన నియమించిన దినము, మరి ఆయనే మీకు విజయంని ఇస్తాడు. కనుక ధైర్యము తెచ్చుకొని ప్రభు సన్నిధిలో మన హృదయంలోను దేవుని వైపు తిప్పుతూ ఆయన మనకు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధ దినమును గూర్చి హర్షించి సంతోషించి మనమందరము కూడా ఆయన నామమును కనపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైన శక్తి కలిగిన కృప కలిగిన మీ నామమునకై కోటాను కోట్ల స్తుతులు దేవా. ఈరోజు మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును ప్రభువా, ఇది మీరు నియమించిన దినము. దీని యందు మేము హర్షించి సంతోషించడానికి మాకు సహాయము చేయండి. మా హృదయాలలో ఉన్నటువంటి నిన్నటి బాధలు, రేపటి గురించిన ఆందోళన అన్నిటినీ కూడా యేసు నామంలో మీరు దూరపరచండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు నూతన బలము నింపండి, సంతోషముతో నింపండి. ఈరోజు అంతా కూడా దేవా మీ యొక్క కృపను ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. నిన్నటి రాత్రి నిద్రలో నుండి మమ్మల్ని అందరినీ కాపాడి మరొక క్రొత్త రోజును మా జీవితాలలో ఒక బహుమానంగా ఇచ్చినందుకే మీకే స్తోత్రములు. మా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యందు ఆనందించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. అసంతృప్తి లేకుండా కృతజ్ఞతాస్తుతులు నీ సన్నిధిలో చెల్లించుటకు నీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. ప్రయాణాలలో, పనులలో మీరే తోడుగా ఉండి ఆశీర్వదించండి, దీవించండి. ఎంతటి పరిస్థితులైనా, ఎంతటి చీకటికరమైన ఇబ్బందులు మా చుట్టూ ఉన్నా కూడా దేవా నీ యందు ధైర్యము కలిగి, నమ్మిక కలిగి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాకు దయచేయండి. ప్రతి ఒక్క సమస్యలు, అనారోగ్య పరిస్థితులన్నీ కూడా దూరపరిచి మీ యొక్క సమాధానంతో ప్రతి ఒక్క బిడ్డను నింపి వారి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చి వారి యొక్క నిరీక్షణకు తగిన ప్రతిఫలమును అనుగ్రహించి కృప చూపించి ఆశీర్వదించి మేలులతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలో తెలియచేయండి. మేమందరము మీ గురించి ప్రార్థిస్తాం. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగా.